పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 25వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము శ్రీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. యేసు మరణ పునరుత్థానాల ప్రస్తావన. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఎలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. ఉన్నత స్థానమునకు అర్హత. అంతటా వారు కపెర్నౌమునకు వచ్చిరి. అందక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేకపోయిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబెరచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న పిల్లలలో ఒక్కనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం. మొదటి పఠనము, దైవభీతి దైవభక్తి గలవారు దేవునిచే నిరంతరం రక్షింపబడతారని చెప్తున్నది. దైవభీతి గలవారిని దేవుడు ఎన్నడూ చేయి విడవడని, తనను మొరపెట్టిన వారిని పెడచెవిని పెట్టడని, ప్రభువు దయ కనికరం కలవాడని బోధిస్తున్నది. దేవుడు మనలను నీట ముంచితే అది మనలను చంపడానికి కాకుండా ఏదో పాఠాన్ని నేర్పడానికే అని మనం గ్రహించాలి. హింసలలో సైతం, కష్టాలలో సైతం దేవుని విడనాడని వాడు నాకు విజయాన్ని పొందుతాడని, దేవుడు తన కష్టమైన వారిని పరీక్షించి తన హక్కున చేర్చుకుంటాడనే తప్ప వారిని వదిలిపెట్టడు అని శ్రీరపుత్రుడు చెప్తూ ఉన్నాడు. సువిశేష పఠనంలో ప్రభు యెరూషలేమునకు పయనమై గలిలయకు వచ్చినప్పుడు తనకు సంభవించబోయే మరణాన్ని గురించి 2వసారి శిష్యులతో చెప్పిన మాటలు వింటూ ఉన్నాడు. మెస్సయ్య అంటేనే ఆయన శత్రువులకు అప్పగింపబడి హింసలు అనుభవించి మరణించి మరలా లేస్తాడు అని వారు గ్రహించలేక పోతూ ఉన్నారు. మెస్సయ్య మరణించడం అంటే వారికి అర్థం కావడం లేదు. ప్రభు పదే పదే ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువస్తూ ఉన్నాడు. వారు గ్రహించేలా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. గలిలయ నుండి కపెర్నౌము వచ్చాడు. మార్గమధ్యంలో శిష్యులు తమను తాము గొప్పవాడు ఎవడో అని తర్కించుకున్నారు. అది గ్రహించి ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలవబెట్టి గొప్ప సందేశాన్ని శిష్యులకు అందించాడు. ఎవడు గొప్పవాడు? డబ్బు, పరపతి, పదవి ఉన్నవాడు కాదు గొప్పవాడు. ఎవడు నిరాడంబరుడిగా చిన్న పల్లవాని మనస్తత్వం కలిగి ఉంటాడో వాడే గొప్పవాడు. ఎవరు ఇతరులకు సేవ చేస్తాడో వారి ప్రథములు గొప్పవారు. ఈ లోకం గుర్తించే గొప్పతనం కోసం మనం వెంపర్లాడుతూ ఉన్నాం, కానీ దైవరాజ్యం గుర్తించే గొప్పతనం వేరు ఉంది. కడపటి వారు మొదటివారు అవుతారు, సేవకులు నాయకులు అవుతారు. ఇది దేవుని ప్రమాణం.
ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్న విషయాలు ఏమిటి అంటే, మరి పెద్దవారి ముందు చిన్నపిల్లలను పొగడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే చిన్నపిల్లల యొక్క లక్షణాలు ఏమిటి అనగా, తల్లిదండ్రులపై ఆధారపడటం, తల్లిదండ్రులను నమ్మటం, తల్లిదండ్రులను విశ్వసించటం, మరి యొక్క కార్యాలు వారు తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. ఎందుకనగా వారు చిన్నపిల్లలు, బలహీనులు కాబట్టి తమంతట తాము ఏ విషయాలను తీసుకొని చేసే వయసు లేదు కాబట్టి ఆధారపడిన జీవితాన్ని వారు జీవిస్తారు. అదేవిధంగా దేవుని చెంతకు వెళ్ళినప్పుడు మనందరము కూడా దేవుని వైపు చిన్న బిడ్డల వలె చూడాలి. చిన్న బిడ్డల మనస్తత్వం అంటే తండ్రి బిడ్డ ఏ విధంగా ఉంటారు, బిడ్డ ఏ విధంగా తండ్రి చెంతకు వెళతాడు, ఎలాంటి అవసరాలు అర్థిస్తాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానించాలి. మరి చిన్న బిడ్డలకి ఒకవేళ ఇవ్వకపోతే ఏడ్చి మరీ తీసుకుంటారు. మనం అదేవిధంగా దేవుని చెంతకు వెళ్ళినప్పుడు కన్నీటితో ప్రభుని చేరుకోవాలి. మరి కన్నీరు అవసరమా అంటే, అనేక మార్లు మన యొక్క పాపాలు మనకు మంచిని చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఆ యొక్క పాపాలను తొలగించమని ప్రభువును పశ్చాత్తాప మనసుతో, విశ్వాసముతో ఆ ప్రభుని పొగడి ప్రేమించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, కరుడుగట్టిన హృదయాలను తీసివేసి మాంసపు గుండెతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. జాలి, దయ, కనికరం, ప్రేమ అనేటువంటి సుగుణాలన్నిటినీ మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నపిల్లల మనస్తత్వం దయచేయమని మీ యొక్క దివ్య దర్శనాన్ని దర్శించే భాగ్యం మాకందరికీ దయచేయమని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. నాయన, చిన్న బిడ్డలు ఏ విధంగా మీ చెంతకు వచ్చారో మేము కూడా ప్రార్థనా జీవితం ద్వారా మీ చెంతకు వచ్చి చేరే భాగ్యం దయచేయండి. కష్టాల్లో, సుఖంలో, బాధల్లో మాకు తోడుగా ఉండండి. మేము చేయ పనులన్నిటినీ చక్కదిద్దండి ప్రభువా. మరి అనేక మంది వివాహం కోసం ఎదురు చూస్తుండగా వారికి కావలసిన వరులను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున